ఆదికాండము 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వృక్షంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను. దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెప్పించదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చెయ్యుమన. అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడి దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలును తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలిచి ఉండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగగా అతడు, అదిగో గుడారములో ఉన్నదని చెప్పెను. అందుకాయన, మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారం యొద్ద వినుచుండెను. శారా, నేను బలము ఉడిగిన దానినైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి, నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితివని. అప్పుడు మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొంటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదనెను. చెయ్యని ఎడల నేను తెలుసుకొనుదనెను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచియుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 70 మంది నీతిమంతులున్న ఎడల దానిలోనున్న 70 మంది నీతిమంతుని నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టులతో సమానముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చెయ్యడా అని చెప్పెను. యెహోవా సొదొమ పట్టణములో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. అందుకు అబ్రహాము, ఇగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 70 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమును నాశనము చేయుదువా అని మరలా అడిగెను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చెయ్యనెను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడ్డరేమో. అందుకాయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అన్నప్పుడు ఆయన 40 మందిని బట్టి నాశనం చేయక ఉందునని చెప్పగా అతడు, ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను.
అందుకతడు, ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అని అన్నప్పుడు ఆయన, ప్రభు కోప్పడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మందియే కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉందుననెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఆమేన్.